ఒక చెట్టు తొర్రలో పిల్లి, దాని కింద కలుగులో ఎలుక నివసిస్తూ ఉండేవి. ఒకరోజు పిల్లి చూసుకోకుండా వేటగాడి వలలో చిక్కుకుంది. అది చూసి ఎలుక నిర్భయంగా తిరుగుతోంది. ఇంతలో దానికి తన మీద దాడికి కాచుకొని కూర్చున్న ముంగీస, గుడ్లగూబ కనిపించాయి. ఎలుక కాస్త ఆలోచించి పిల్లి దగ్గరకు వెళ్ళి, మనం ఇద్దరం స్నేహంగా ఉందాం, వల కొరికి నిన్ను విడిపిస్తాను, నువ్వు బయటకి వస్తే ఈ ముంగీస, గుడ్లగూబ నన్నేమీ చేయలేవు అంది. పిల్లి ఒప్పుకుంది. దాంతో ఎలుక పిల్లి దగ్గరకు వెళ్ళి తాళ్లను కొరకసాగింది. వాటి సాన్నిహిత్యం చూసి ముంగీస, గుడ్లగూబ నిరాశగా వెళ్ళిపోయాయి. తొందరగా కొరికి నన్ను విడిపించు అని పిల్లి తొందర పెట్టింది. వేటగాడు కొంచెం దూరంలో కనబడగానే, నేను వలను పూర్తిగా కొరుకుతాను, అప్పుడు నువ్వు చెట్టు మీదకి, నేను కలుగులోకి వెళ్ళిపోవచ్చు అంది ఎలుక. సాయం చేసినా నా మీద నీకు నమ్మకం కలగలేదా అని పిల్లి అడిగింది. ఈ లోకంలో ఎవ్వరూ మిత్రులు కారు, శత్రువులు కారు. మిత్రత్వం, శత్రుత్వం ఒక ప్రయోజనాన్ని ఆశించి ఏర్పడతాయి. సమయాన్ని బట్టి మిత్రుడే శత్రువు అవుతాడు, శత్రువే మిత్రుడవుతాడు. నేను నీకు ఆహారాన్ని, మన మధ్య మైత్రి పొసగదు. ఒక అవసరం కోసం మనం మిత్రమయ్యాం, ఆ అవసరం తీరాక నువ్వే, నేను నేనే. ఈ వల నుంచి నువ్వు బయటపడ్డాక నేను ఇక్కడ ఉండను అంటూ వేటగాడు దగ్గరకు రావడం చూసి చకచక వలను కొరికి అడవిలోకి పారిపోయింది ఎలుక. పిల్లి కూడా వెంటనే చెట్టెక్కి ఆకుల మధ్య దాక్కుంది. అలా పిల్లి, ఎలుక తాత్కాలిక స్నేహంతో మాటని, ప్రాణాన్ని నిలబెట్టుకున్నాయి. మహాభారత శాంతిపర్వంలోనిది కథ. వ్యక్తుల మధ్య సంబంధాలని, ఆర్థిక సంబంధాలని కార్ల్ మార్క్స్, శారీరక సంబంధాలని ఫ్రాయిడ్ చెప్పారు. వాటికి అతీతంగా ఉండలేమా? ఒక వ్యక్తి మనకు పరిచయం అయితే ఇతని వల్ల లాభమేంటి అనుకోకుండా ఇతనికి మనం ఏం సహాయం చేయగలమని ఆలోచించాలి. కానీ ఈ రోజుల్లో ఆ దృక్పథం మారుతుంది. తల్లి బిడ్డలు, భార్యాభర్తలు, అన్నాదమ్ములు, అక్కా చెల్లెళ్ళు, బంధుమిత్రులు ఎవరెలా పోతే నాకేం, నేను బాగుంటే చాలనుకునే తత్వం పెరిగిపోతుంది. ఇది అనుబంధాలను దూరం చేస్తుంది. సమాజం అన్నాక భిన్న మనస్తత్వాలు, వ్యక్తిత్వాలు సహజం. సానుకూల దృక్పథంతో ముందుకెళ్ళాలి. ప్రతివాడు మోసం చేస్తాడనే ఆలోచన మంచిది కాదు. సందర్భాన్ని బట్టి తాత్కాలిక మిత్రత్వంతో లాభపడిన పిల్లి, ఎలుకల్లా అయినా ఉండాలి తప్ప ఎదుటి వ్యక్తి వినాశనాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కోరకూడదు. సంఘ జీవనంలో పరస్పర సహకారం అవసరం. అనుబంధాలు వ్యాపార సంబంధాలు కాదు, మమతల మణిహారాలని రుజువు చేయాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.